వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 2 నెలల క్రితం మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటన సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపల్లి గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగమల్లేశ్వరరావు ఆయన ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆ రోజు మా నాయకుడితో పాటు మేమందరం గారు ఆ కార్యక్రమానికి రావటం, దానికి సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నారో వాళ్ళందరం గారు ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతో ఏదైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పనే ఒక దురుద్దేశంతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి అనుగుణంగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే సత్తెనపల్లి రూరల్ స్టేషన్లో కానివ్వండి, టౌన్ స్టేషన్లో కానివ్వండి పోలీసులు కేసు నమోదు చేస్తడం జరిగింది. దానికి విచారణకి హాజరు అవ్వాలని చెప్పని వాళ్ళు అడగటం, అదేవిధంగా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు మాతో పాటు మాకు అండగా సోదరులు ఆత్మీయులు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవన్న ఈరోజు మాతో పాటు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, అదేవిధంగా మిగిలిన పెద్దలందరూ గారు పాల్గొనటం జరిగింది. ఏదైతే పోలీసు వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ఆ కార్యక్రమం ఒక వివరాల సంగతి కానివ్వండి, లేకపోతే డీజేలు ఇవన్నీ వీటి గురించి అడిగారు. ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం గారు ఆలోచించుకోవాలి. గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు గారు చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే ఆ రోజున్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని ఏ రోజు ఇలాంటి ఇబ్బందులు కానివ్వండి లేకపోతే ఈ విధంగా ఏ రోజు చేయలే. మేము ఎందుకు వచ్చాం? మరీ ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఒక కమ్మ సమాజ వర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి లేకపోతే పోలీసు వాళ్ళు కానివ్వండి అతన్ని అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడితే ఆ బాధ తట్టుకోలేక తను చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటం, వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనతో పాటు మేమందరం వచ్చి దాంట్లో తప్పే ఉంది. అంటే మా నాయకుడు మా పార్టీ కార్యకర్త చనిపోతే మేము రాకూడదా? ఏ రాజ్యాంగంలో రాశారు? మీరేమన్నా మీ కొత్తగా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలా చేయకూడదు, ఇలాగే ఉండాలి, ఎవరైనా చనిపోయినా ఎక్కడైనా అన్యాయం జరిగినా మీరు ప్రశ్నించకూడదు, లేకపోతే మీరు పలకరించకూడదని చెప్పని మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందేమో కానీ రాజ్యాంగంలో ఏ మనిషి అయినా ఎక్కడికైనా ఏ కార్యక్రమంలో పాల్గొనే హక్కు భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కూటమి నాయకులు అందరు గారా గ్రహించాలి. ఆ రోజు గారే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి చోట గారు పోలీసులు స్థానికంగా మా సత్తెనపల్లి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టి, మా ఇన్ఛార్జ్ గారిని ఇబ్బంది పెట్టి, పోలీస్ కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెడితే అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి లక్షలాది మంది ప్రజానికం తరలి వచ్చారు. ఒక్క విషయం సత్తెనపల్లి కానివ్వండి, లేకపోతే చిత్తూరు జిల్లా కానివ్వండి, లేకపోతే మొన్న నెల్లూరు జిల్లా కానివ్వండి, మీరేదో ఆపాలనుకుంటే మీరు 100 మందో 10 మందో 50 మందో అని చెప్పని చెప్తే అక్కడ ఉన్న నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికైనా మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక విషయం ఈరోజు కూటమి ప్రభుత్వాలు తెలుసుకోవాలని చెప్పి అందరూ చెప్పుతున్నారు. మీరు ఎంత ఆపాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని లాఠీ చార్జీలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని ఈరోజు నాయకులు కార్యకర్తలతో పాటు మీ సంవత్సర కాల పరిపాలన చూసిన తర్వాత ప్రజానికం గారా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వమే కోరుకుంటున్నారనే విషయం ఈరోజు మీరు అందరూ గారు తెలుసుకోవాలి. ఏమవుద్ది కేసులు? ఈరోజు నా మీద కానివ్వండి, లేకపోతే సుధీర్ అన్న మీద కానివ్వండి కేసులు పెట్టారు. సంవత్సరంలో మా మీద ఈరోజు నా మీద 10 కేసులు పెట్టారు. ఇంకొక 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు మీరు ఉండేది, ఇంకో 40 కేసులు పెట్టుకుంటారు.
దాని తర్వాత వచ్చేది మేమే కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కదా, మా ప్రభుత్వం వస్తుంది కదా, మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరం గారు చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేసే విధంగా మేమందరం గారు మా నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటామనే విషయం తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.